హాయ్ అండి, వెల్కమ్ టు హైస్ట్రీ లాగ్స్. ఈరోజు హైస్ట్రీ లాగ్స్లో క్యాబేజీ పెసరపప్పు ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా పెసరపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. పావు కేజీ క్యాబేజీకి గాను నేను ఇక్కడ 100 గ్రాముల పెసరపప్పుని తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, అల్లం కూడా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని దానిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. అవి వేగాక పచ్చిమిర్చి, అల్లం తురుము కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం కూడా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత దానిలో క్యాబేజీ తురుము కూడా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీనిలో నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు కూరంటని బాగా కలుపుకొని 10 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. క్యాబేజీ కొద్దిగా మగ్గిన తర్వాత దానిలో కొద్దిగా పసుపు, సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకున్నాక కూరని మరొక కొంచెం సేపు మగ్గనివ్వండి. మధ్య మధ్యలో కూరని ఒకసారి కలుపుకుంటూ ఉండండి. క్యాబేజీ పెసరపప్పు బాగా మగ్గింది కదండి. దీనిలో నేను కారం ఏమి వేయలేదండి. ముందుగా మనం తురిమి వేసుకున్నాం కదండి పచ్చిమిరపకాయ పేస్టు, దాంతోనే మనకి కారం అనేది సరిపోతుంది. ఒకవేళ మీకు కారం తక్కువగా అనిపిస్తే కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారు కదండి క్యాబేజీ పెసరపప్పు ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.